రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల బంధువులు బినామీలకు భూ పందారాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. పప్పు బెల్లాలకు 99 పైసలకే భూములిచ్చేస్తున్నారు. పైగా ఎకరం 99 పైసలకు కాదు, ఆయా సంస్థలకు కావలసిన మొత్తం భూమిని 99 పైసలకే ఇస్తామని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. 2-3 నెలల క్రితం కంపెనీలు పెట్టి వాటి పేరుతో భూ దోపిడీ సాగిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సైతం భూములు కేటాయించిన ఘనత ఒక చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తన బంధువులకు బినామీలకు ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు 99 పైసలకే కట్టబెడుతుండడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి వాటిని సక్రమం చేసుకునేందుకు మంత్రి లోకేష్ తోడలుడు సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు విశాఖపట్నం టీడీపీ ఎంపీ భరత్కు చెందిన గీతం సంస్థ బరితెగించి అన్ని అడ్డదారులు తొక్కుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ అండతో జీవీఎంసీలో దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎలాంటి చర్చ లేకుండానే తను ఆక్రమించిన 5,000 కోట్ల రూపాయల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించుకుంది. ఈ బరితెగింపు దౌర్జన్యంపై యావత్ ప్రజా సంఘాలు రాష్ట్ర ప్రజలు ఓవైపు మండిపడుతుండగా ఆ స్థలాన్ని గీతం తన ఆధీనంలోకి తీసుకుని చదును చేసే పనులు మొదలుపెట్టడం కలకలం రేపుతోంది. తీర్మానం మేరకు ఇంకా జీవో విడుదల కాకముందే అధికారం అండ చూసుకుని గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూముల్ని సొంతం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశంలో అధికార బలాన్ని ప్రయోగించి దాడులకు తెగబడి ఈ భూముల క్రమబద్ధీకరణకు తీర్మానాన్ని ఆమోదించుకున్న వైనంపై ఓవైపు ఇంకా చర్చ జరుగుతూనే ఉండగా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పైగా గతంలో ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ ప్రభుత్వం పాతిన బోర్డులను సైతం పీకేశారు. లారీల్లో ఎర్రమట్టిని తరలించి కబ్జా భూముల్లో చదును చేసే పనులు చురుగ్గా చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో అక్రమంగా గీత దాటి చేపడుతున్న పనుల వైపు రెవెన్యూ యంత్రాంగం కన్నెత్తి చూడడం లేదు. కొద్దిపాటి జాగాలో వ్యాపారం చేసుకుని పొట్టపోసుకునే చిరు వ్యాపారులపై ఆపరేషన్ లంగ్స్ పేరిట ప్రతాపం చూపిన సర్కార్ 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో గీతం పనులు చేస్తున్న అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న ఈ భూములు తమవే అన్నట్లు గీతం వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బలం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి చెందిన మేయర్ను అధికార చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా తొలగించింది. కేవలం గీతం భూముల కోసమే మేయర్ పీఠాన్ని చంద్రబాబు సర్కార్ చేజిక్కించుకుందని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. కౌన్సిల్ సమయం ముగుస్తున్న సమయంలో హడావిడిగా ఎజెండాలో చివరి అంశంగా గీతం భూముల విషయాన్ని చేర్చి ఆమోదం పొందేలా ఒత్తిడి తెచ్చిందని స్పష్టమవుతోంది. సీఎం లోకేష్ పేషి నుంచి జీవీఎంసీపై ఒత్తిడి నేపథ్యంలో ఆ భూముల్ని గీతం వర్సిటీకి క్రమబద్ధీకరించి బదలాయింపు ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందుకోసం కౌన్సిల్ సమావేశంలో పక్కాగా రౌడీయిజానికి దిగటం, ఎటువంటి చర్చ ఓటింగ్ లేకుండానే అన్ని అంశాలు ఆమోదం పొందినట్లుగా ఎజెండాను మేయర్ స్వయంగా చదివి ప్రకటించారు. జీవీఎంసీ తీర్మానం తర్వాత అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే అప్పటి వరకు వేచి చూడలేమంటూ గీతం ఈ భూముల్లో బరితెగించి లెవెలింగ్ పనులు పెద్ద ఎత్తున చేస్తోంది. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులను సైతం పీకేసింది.